Tell me that you've been waiting for somebody like me. Hello everyone, welcome to all competitive wala ali channel. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం 6th క్లాస్ సోషల్ స్టడీస్ ఫస్ట్ చాప్టర్ అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సౌర కుటుంబంలో మన భూమి అనే చాప్టర్ నుండి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్స్ ఏమంటే క్యాలస్ట్రియల్ బాడీస్. క్యాలస్ట్రియల్ బాడీస్ అంటే తెలుగులో ఖగోళ వస్తువులు అంటారు. క్యాలస్ట్రియల్ బాడీస్ అంటే ఏంటి, అసలు క్యాలస్ట్రియల్ బాడీస్ అని ఎందుకు అంటారు అని తెలుసుకోబోతున్నాం. అలాగే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ గురించి వివిధ అంశాల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే డిఫరెన్షియేట్ బిట్వీన్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్, భేదాన్ని గుర్తిస్తారన్నమాట. స్టార్స్ మధ్య అలాగే గ్రహాల మధ్య, ఉపగ్రహాల మధ్య మీరు భేదాన్ని కూడా గుర్తిస్తారు. అలాగే ఎర్త్ ఈజ్ ఏ యూనిక్ క్యాలస్ట్రియల్ బాడీ. మన భూమి అనేది ఒక ప్రత్యేక ఖగోళ వస్తువు అని మీరు తెలుసుకుంటారనమాట. మొదటగా ఫస్ట్ క్యాలస్ట్రియల్ బాడీస్ అంటే మొదటగా మనం క్యాలస్ట్రియల్ బాడీస్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. క్యాలస్ట్రియల్ బాడీస్ అంటే తెలుగులో ఏమంటారంటే ఖగోళ వస్తువులు. క్యాలస్ట్రియల్ బాడీస్ అంటే సన్, అలాగే ప్లానెట్స్, అలాగే శాటిలైట్స్, అలాగే ఆస్ట్రాయిడ్స్, అలాగే మెటరాయిడ్స్, అలాగే కామెట్స్. ఇవన్నీ ఖగోళ వస్తువులు అన్నమాట. సన్ ఒకటి ఖగోళ వస్తువే. సన్ అంటే సూర్యుడు. అలాగే ప్లానెట్స్ అంటే గ్రహాలు, శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు, అలాగే ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్, కామెట్స్. కామెట్స్ అంటే తెలుగులో తోక చుక్కాలు అంటారు అనమాట. ఎగ్జాంపుల్ గా మనం ప్లానెట్స్ ఎర్త్ గా తీసుకుంటే ఒక ఎర్త్ అనేది ఒక ప్లానెటే కదా. అలాగే శాటిలైట్, ఎర్త్ యొక్క శాటిలైట్ ఏది, మూన్. ఇవన్నీ క్యాలస్ట్రియల్, ఇవన్నీ కలిసి వేటిలో ఉంటుందంటే సోలార్ సిస్టమ్ లో ఉంటాయన్నమాట. సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం. ఈ సోలార్ సిస్టమ్ దేంట్లో ఉంటుందంటే గ్యాలక్సీలో ఉంటుంది అనమాట. ఆ గ్యాలక్సీ, మన గ్యాలక్సీ ఏదంటే మిల్కీ వే అంటారు. మిల్కీ వే అన్న ఒకటే, గ్యాలక్సీ అన్న ఒకటి. అలాగే ఈ మిల్కీ వే దేంట్లో ఉంటుందంటే యూనివర్స్ లో ఉంటుంది. సో కొన్ని గ్యాలక్సీల సమూహమే యూనివర్స్ కూడా అంటారు. రైట్, మీకు అర్థమై ఉంటుంది. క్యాలస్ట్రియల్ బాడీస్ అంటే సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్, కామెట్స్. ఇవన్నీ దేంట్లో ఉంటాయంటే సోలార్ సిస్టమ్ లో ఉంటాయి. సోలార్ సిస్టమ్ దేంట్లో ఉంటుందంటే మిల్కీ వే, గ్యాలక్సీలో ఉంటుంది. మిల్కీ వే అన్న ఒకటే, గ్యాలక్సీ అన్న ఒకటే. అలాగే యూనివర్స్, ఈ మిల్కీ వే కలిసి యూనివర్స్ లో ఉంటుంది అనమాట. స్టాప్ అండి. రైట్, క్యాలస్ట్రియల్ బాడీస్ గురించి ఇంకా కొంత తెలుసుకుందాం అనమాట. రైట్, మనము సమ్మర్ డేస్ లో మనకు ఇంట్లో పండుకోవడానికి చాలా వేడిగా ఉంటుంది అనమాట. అందుకే మనం టెర్రస్ పైన కానీ బయట కానీ పండుకోవడానికి ఇష్టపడతాం. అలా పండుకునేటప్పుడు మనకు బయట పండుకునేటప్పుడు ఆకాశంలో కొన్ని క్యాలస్ట్రియల్ బాడీస్ కనబడతాయి అన్నమాట. నక్షత్రాలు, అలాగే చంద్రుడు కనబడతారనమాట. ఈ రాత్రి మీరు ఎప్పుడైనా ఆలోచించారా నక్షత్రాలు రాత్రి, నక్షత్రాలు కానీ చంద్రుడు కానీ రాత్రి కనబడతారు కానీ ఉదయం కనబడవు. ఎందుకలా? అవి
మార్నింగ్ పూట ఎక్కడైనా రెస్ట్ తీసుకొని నైట్ వస్తాయా? కాదు, అవి ఏ ప్లేస్లో అలాగే ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనం మన స్ట్రీట్లో వెలిగే ఒక లైట్ని ఒక స్తంభానికి ఉన్న లైట్ని తీసుకుంటే అవి రాత్రి చాలా మెరుస్తాయి, అంటే మనకు లైట్ని ఇస్తాయి. కానీ అదే లైట్ మనకి ఉదయం పూట లైట్ని ఇవ్వదు అనమాట. ఎందుకంటే ఆ సూర్యుని యొక్క లైట్ చాలా ఉంటుంది కాబట్టి ఆ స్ట్రీట్ లైట్ వెలగదు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ నక్షత్రాలు కూడా వాటి యొక్క లైట్ స్మాల్ గా ఉంటుంది కాబట్టి సూర్యుని యొక్క పెద్ద మొత్త కాంతిని విడుదల చేయడం వల్ల అవి కనిపించవు అన్నమాట. సమ్ క్యాలెస్టియల్ బాడీస్ వెరీ బిగ్ అండ్ హాట్, అంటే కొన్ని ఖగోళ వస్తువులు చాలా వేడిగా ఉంటాయన్నమాట. చాలా వేడిగా మరియు అవి చాలా లైట్ గా కలిగి ఉంటాయి అన్నమాట. సో వెరీ బిగ్ అండ్ హాట్, వెరీ బిగ్ అండ్ హాట్, వాటినే మనం ఏమంటామంటే స్టార్స్ అని కూడా అంటాం. చాలా చిన్నవి కనబడతాయి కదా, ఇవెందుకు చాలా వెరీ బిగ్ అండ్ హాట్ అంటారు అంటే ఆల్ స్టార్స్ సిమిలర్ టు ది సన్, అంటే ప్రతి ఒక్క నక్షత్రం చంద్రునికి సిమిలర్ గానే ఉంటాయి. ఎందుకంటే అవి మనం సూర్యుని అంత పెద్దగా ఎందుకు కనబడుతుందంటే మనకు సూర్యుడు సన్ ఈజ్ ఏ స్టార్. ఇదొకటి కూడా పాయింట్ గుర్తు చేసుకోవాలని, సన్ ఈజ్ ఏ స్టార్, నియరెస్ట్ స్టార్. మన భూమికి నియరెస్ట్ స్టార్ కూడా ఏదంటే కూడా సన్నే. మనకి ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నీ కూడా సుమారుగా మన సూర్యునిలాగే ఉంటాయన్నమాట. అవి కూడా పెద్ద మొత్తంలో హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, అలాగే లైట్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ వాటి యొక్క ఫీల్ అయినా కానీ మేము అనుభవించాం, ఎందుకంటే మన భూమి నుంచి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఫీల్ ని కానీ వాటి యొక్క లైట్ ని కానీ మనం అబ్జర్వ్ చేయమన్నమాట. ఇంకా కొన్ని క్యాలెస్టియల్ బాడీస్ ఉంటాయి అన్నమాట. సమ్ క్యాలెస్టియల్ బాడీస్ కి అసలు ఓన్ హీట్ అనేది లైట్ అనేది ఉండదు అనమాట. కొన్ని దే ఆర్ లిట్ బై స్టార్స్ ఆర్ సన్. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన భూమి కూడా ఒక క్యాలెస్టియల్ బాడీనే కదా. మన భూమి ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేయలేదు, అలాగే హీట్ ని కూడా ప్రొడ్యూస్ చేయలేదు అనమాట. మన భూమి కొంచెం స్పేస్ లో వెళ్ళి చూస్తే మెరిసేలాగా కనబడుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మన భూమి నుంచి మనం ఆకాశంలో చంద్రుడిని చూస్తుంటాం. చంద్రుడు కూడా మెరిసేలా కనబడతాడు, కానీ చంద్రుడు కూడా ఓన్ లైట్ కలిగి ఉంటాడు అనమాట. ఆ లిట్ బై ద సన్, అంటే సన్ కాంతి వల్ల చంద్రుడు వెలుగుతుంటాడు అనమాట. అలాగా కొన్ని కెలెస్టియల్ బాడీస్ అనేవి అవి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఆ డిపెండ్ అయ్యే వాటిని ఏమంటామంటే ప్లానెట్స్, అలాగే ఆస్ట్రాయిడ్స్, అలాగే మెటరాయిడ్స్, అలాగే కామెట్స్. ఇవన్నీ కూడా డిపెండెంట్ క్యాలెస్టియల్ బాడీస్, అంటే ఇవి ఓన్ గా లైట్ ని ప్రొడ్యూస్ చేయలేవన్నమాట. అవి ఒక దానిపైన ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా డిపెండెంట్ క్యాలెస్టియల్ బాడీస్. ఇప్పుడు క్యాలెస్టియల్ బాడీస్ అంటే మనం ఏమో తెలుసుకున్నాం. కొన్ని క్యాలెస్టియల్ బాడీస్ వెరీ బిగ్ అండ్ హాట్, వాటిని మనం వెరీ బిగ్ అండ్ హాట్. అలాగే ఇంకా కొన్ని లెడ్ బై ద సన్, అంటే సూర్యుని వల్ల కాంతి వల్ల కొన్ని వెలుగుతాయి. అవి మాట్లాడుకున్నాం, ఏంటంటే మన ప్లానెట్స్, అలాగే శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్ అండ్ కమెట్స్ ఎక్సెట్రా. రైట్, ఇలా తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం, ఇప్పుడు మనం సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం అనమాట. మీకు అర్థమై ఉంటుంది క్యాలెస్టియల్ బాడీస్ అంటే
సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్, అలాగే కామెట్స్, ఇవన్నీ కూడా కెలస్టియల్ బాడీస్, ఖగోళ వస్తువులు అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ లో వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం అని అర్థం అనమాట. మన చాప్టర్ గురించి కూడా దాని మీదే ఉంది అనమాట. సౌర కుటుంబం అంటే సన్, అలాగే 8 ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ సన్ చుట్టూ 8 ప్లానెట్స్ తిరుగుతుంటాయి అనమాట. ఫస్ట్ వన్ మెర్క్యూరీ, అలాగే సెకండ్ వన్ వీనస్, అలాగే థర్డ్ వన్ మన ఎర్త్, అలాగే ఫోర్త్ వన్ మార్స్, అలాగే ఫిఫ్త్ వన్ జూపిటర్, అలాగే సిక్స్త్ వన్ సాటర్న్, అలాగే సెవెంత్ వన్ ఉరానస్, అలాగే ఎయిత్ వన్ నెప్ట్యూన్. అలాగా సూర్యుడు, అలాగే ఇవి 8 ప్లానెట్స్ కలిసి సౌర కుటుంబంగా పిలుస్తారనమాట. ఇంకా నెక్స్ట్ 2 టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో మనం చేసుకుందాం. Tell me that you've been waiting for somebody like me.